ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ సమూయేలు 9వ అధ్యాయం 20వ వచనం. విచారపడకము, ఇది మంచి ఆలోచన, వెళ్దాం పద అన్నాడు సౌలు. కనుక వారిద్దరూ కలిసి దైవజనులుండ పట్టణం వైపు బయలుదేరి వెళ్ళారు. సౌలు సేవకుడు ఆ పట్టణానికి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు యువతులను కలుసుకున్నారు. వాళ్ళు నీళ్ళ కోసం బయటకు వస్తున్నారు. దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా అని వారు ఆ యువతులను అడిగాడు. గతంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తను దీర్ఘదర్శి అని పిలిచేవారు. అందుచేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవాలనుకుంటే దీర్ఘదర్శి దగ్గరకు పోదాం పదండి అని అనేవాళ్ళు. అది విన్న యువతులు, అవును, ఆ దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈవేళే పట్టణంలోనికి వచ్చాడు. వీధిలో ఉన్నారు. ఆరాధన స్థలంలో సమాధాన బలిలో పాలుపుచ్చుకునేందుకు కొందరు ప్రజలు ఈవేళ సమావేశం అవుతున్నారు. మీరు పట్టణంలోనికి ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు త్వరపడి వెళ్తే ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి వెళ్ళకముందే మీరు ఆయనను చూడగలుగుతారు. దీర్ఘదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకు ప్రజలు భోజనాలు మొదలుపెట్టారు. వెంటనే వెళ్తే మీరు ఆయనను చూడగలరు అని ఆ కన్యకలు చెప్పారు. సౌలు అతని సేవకులు పట్టణానికి వెళ్ళారు. పట్టణంలోకి వెళ్ళగానే వారు సమూయేలును చూశారు. ఆరాధనకు వెళ్ళే నిమిత్తం సమూయేలు పట్టణంలో నుండి బయటకు వస్తూ వారికి ఎదురయ్యాడు. ఒకరోజు ముందు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు, రేపు ఇంచుమించు ఇదే సమయానికి నేను నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యామీను వాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషేకించాలి. నా ప్రజల బాధ నేను గమనించాను, నా ప్రజల రోదన నేను విన్నాను. కనుక ఫిలిష్తీయుల బారి నుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు. సమూయేలు ప్రథమంగా సౌలును చూసినప్పుడు యెహోవా అతనితో, నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే, నా ప్రజలను పాలించేవాడు ఇతడే అని అన్నాడు. సౌలు పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనపడెను. దీర్ఘదర్శి ఇల్లెక్కడా అని సౌలు సమూయేలును అడిగాడు. నేను దీర్ఘదర్శిని. నాకు ముందుగా నడుస్తూ ఆరాధన స్థానానికి వెళ్ళు. ఈరోజు నీవు నీ సేవకుడు నాతో కలిసి భోజనం చేయాలి. రేపు ఉదయం నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపుతాను. 3 రోజుల నుండి మీరు పోగొట్టుకున్న గాడిదలను గురించి బాధపడవద్దు, అవి దొరికాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ తండ్రి కుటుంబాన్ని కదా అన్నాడు సమూయేలు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.